మ్యారేజే సార్ మేడ్ ఇన్ హెవెన్ అని ఏ సార్ చెప్పారు సార్. ప్రతి మానవుడి జీవితంలోనూ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయా? అయితే భూలోకంలో అది నరకంగా ఎందుకు మారుతుంది? అది పెళ్లి చేసుకున్న తర్వాత మనకు మనంగా చేసుకుంటున్నామా, లేకపోతే ఆటోమేటిక్గా జరుగుతున్నాయా? లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే గరికపాటి గారు చెప్పినట్టుగా కర్మానుసారంగా ఏదో జరుగుతున్నాయా? నాకు తెలియక అడుగుతాను. ఏదేదో జరుగుతుంది. భార్యాభర్తల వివాహ సంబంధంలో రకరకాలుగా జరుగుతుంది. అసలు టాపిక్ ఏంటంటే, నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చాలామంది పెద్దోళ్ళు మనందరికీ చెప్తుంటారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. ఓకే, మీరు నేను చాలా చాలా సంవత్సరాలుగా, అంటే కొన్ని వేల సంవత్సరాలుగా వింటున్న మాటలండి. అయితే నిర్ణయించబడ్డాయి. ఓకే, ఎవరు ఈ సంసార జీవితంలో బాగుపడ్డారో తెలియదు, బాగుపడలేదో తెలియదు. ఇది ఒక సంసారం, ఒక చదరంగం అంటారు. ఇది సంసారాన్ని ఈదలేము, సముద్రాన్ని ఈదలేము అని చెప్పేసి మహానుభావులు ఒక కవిత రూపంలో కావచ్చు, పద్య రూపంలో కావచ్చు, బాబోయ్ పాట రూపంలో కావచ్చు, చాలా విధాలుగా తెలియజేశారు మనకి. కానీ ముఖ్యంగా అరే ఇది వండే అంటే లేదు, అది వండలేను, అమ్మ చీర తెచ్చానంటే ఏం బంగారం తేలేవంట. మనం చేసిన దానికి రియాక్షన్ అంతా వేరు, అదంతా వేరు. ఈ భారతదేశ సమాజంలో భార్యాభర్తల సంసార సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తాను. మెయిన్ పాయింట్ ఏంటంటే, మా తాత మా నాన్నమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, సేమ్ మీకు అదే జరిగి ఉంటుంది కదా. మీ తాత మీ నాన్నమ్మని పెళ్లి చేసుకుంటాడు. మా నాన్నమ్మ మా తాతని ఇబ్బంది పెట్టుంటుంది. సేమ్ ఇదే మాదిరిగా అన్నం పెట్టుకో, లేకపోతే చీర అడుగో, నాకు చెవులీలు అడుగో, లేకపోతే బంగారం కొనమను, ఆస్తులు కొనమను, పిల్లల్ని బాగా చూసుకోవట్లేదనో, మందు తాగి వస్తున్నామని ఏదో అడుగుంటుంది కదా. అయినా కూడా మా మామ మంచిది కాదని తెలిసి కూడా, ఇబ్బంది పెడుతుందని తెలిసి కూడా మా నాన్నకి మా అమ్మని ఎందుకు పెళ్లి చేశాడు? పోనీ ఆ నా కొడుకు ఈ నా కొడుకు పెళ్లి చేశాడంటే ఓకే. మా బాబు మళ్ళీ ప్రత్యేకంగా నాకొక భార్యను తీసుకొచ్చి పెళ్లి చేసి నన్ను నరకంలో ఎందుకు పెట్టాడు? మీకు నా విధంగానే జరుగుంటే, మీకు నా విధంగానే జరుగుంటే ఈ నరకంలోకి మిమ్మల్ని తోస్తుంటే, అలా కాదు, ప్రేమతో పెంచుకుంటారు కదా. బా పెద్ద కొడుకు కంటే ముద్దేలే ప్రతి తండ్రికి. పెద్ద కొడుకు అంటే ముద్దే. అంత ప్రేమగా చదివించి పెంచి ఉద్యోగాలు వచ్చేంత వరకు సాకి మమ్మల్ని నరకంలోకి పెళ్లి చేసి ఎందుకు పంపించారు రా బాబు? మీకన్నీ తెలుసు కదా, మీకన్నీ తెలుసు కదా, ఎందుకు పంపించారు? పెళ్ళంటేనే నరకం అని సినిమాల్లో చూస్తే ఎవరికి అర్థం కావట్లేదు. 18 సంవత్సరాలు వచ్చేసరికి, 14 సంవత్సరాలు వచ్చేసరికి ఆకర్షణతో చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ అందరికీ తెలుసు కదా. పోనీ కొద్ది గొప్ప చదువుకున్నాం, ఏదో చిన్న ఉద్యోగం వచ్చినంత వరకు 25 సంవత్సరాల వరకు వెయిట్ చేసాం, మీ మాట కాదనుకుంటారు. మమ్మల్ని మళ్ళీ ఎందుకు ఈ నరకంలో తోశారు? మా తాత నీకు పెళ్లి చేసుకోమని చెప్పారు, మా నాన్న అదే నరకంలో నన్ను తోశాడు. అతను చేసిన తప్పు నువ్వు చేసావు, నువ్వు చేసిన తప్పు మరి నేను నా పిల్లలకు చేయాలా? చేయమని చెప్పాలి. ఏమేనంటే అబ్బో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, లోక కళ్యాణం, పిల్లలు పుట్టేలా, పిల్లలు పెంచాలా. కలికాలంలో ఇంకా పిల్లలు పెరిగి మనలాగే నరకంలో ఉండమని ఏ మనిషి కోరుకుంటాడు చెప్పు? ఇది ఒక జీవితమే, ఇది ఒక నరకం రా బాబు. మీకు నా మాదిరిగా పెళ్ళంటే చిరాకు పుట్టుంటే, నేను చెప్పింది నిజం అనిపిస్తే, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ నాన్న అడగండి.
బాబు మీరు ఎంత సుఖపడ్డారో నాకైతే తెలియదు కానీ మీరు మా ఇద్దరికి ఎందుకు పెళ్లి చేశారో నాకు నరకం చూడలేకపోతున్నాను నేను